పేరు బుజ్జి బొమ్మల ప్రపంచం. ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే పాప ఉండేది. ఆమెకు 5 ఏళ్లు. ఆమెకు బొమ్మలు అంటే అపారమైన ప్రేమ. ప్రతిరోజూ పాఠశాల నుంచి వచ్చాక తన గదిలో ఉన్న ప్రతి బొమ్మతో మాట్లాడేది. ఆమె దగ్గర ఓ పెద్ద టెడ్డీ బేర్, ఒక నాట్యం చేసే పాండా బొమ్మ, ఒక చిన్న రాకెట్ బొమ్మ, ఇంకా ఒక పాప బొమ్మ ఉండేవి. హాయ్ టెడ్డీ, నీవే నా బలమైన స్నేహితుడు అని బుజ్జి అనేది. టెడ్డీ బేర్ తనకు జ్ఞాపకశక్తి లాంటి వాడిలా అనిపించేది. పాండా అంటే మాత్రం బుజ్జికి నవ్వులు. ప్రతిసారి ఆమెను ఎంటర్టైన్ చేయేది. ఒక రాత్రి చంద్రుడు వెలుగుతూ ఉన్న ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. బుజ్జి తన మంచంలో పడుకుంది. ఆమె చేతికి తన చిన్న పాప బొమ్మ ఉండగా పక్కనే టెడ్డీ, పాండా, రాకెట్ ఉన్నారు. ఆ రాత్రి ఏదో మాయ జరిగింది. గది నిండా మెరిసే కాంతి. బుజ్జి కళ్ళు కొద్దిగా తెరిచింది. బొమ్మలన్నీ కదలుతున్నాయి. టెడ్డీ బేర్, బుజ్జీ, మేలుకో, మాతో రా, మేము నీకు మా లోకాన్ని చూపుతాం. డబుల్ కొటేషన్. బుజ్జి ఆశ్చర్యంతో చూస్తోంది. కానీ భయం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆమె స్నేహితులే కదా. ఆమె మంచం మీద నుంచి లేచి వచ్చింది. గదిలో ఓ దృశ్యం. ఒక రహస్య గవ్వ తలుపు తెరుచుకుంది. లోపల కాంతులతో నిండి ఉన్న మార్గం. పాండా, వేచుకోవద్దు, బుజ్జి వస్తోంది. డబుల్ కొటేషన్. అందరూ ఆనందంగా ఆ లోపలికి వెళ్లారు. బుజ్జి కూడా వెళ్ళింది. ఆ లోకం మాయాలోకం. అక్కడ చెట్లు మిఠాయిలా ఉన్నాయి. నదులు చాక్లెట్లాగా ఉన్నాయి. పాండా స్టేజీ మీద నాట్యం చేస్తోంది. టెడ్డీ బేర్ గిటార్ వాయిస్తోంది. పాప బొమ్మ పిల్లల్ని చదివిస్తోంది. రాకెట్ బొమ్మ చిన్నవాళ్లను రైడ్కి తీసుకెళ్తోంది. బుజ్జి ఎంతో ఆనందంగా ఉంది. ఆమె పాప బొమ్మకి అడిగింది, ఇది నిజమా లేక కలనా? డబుల్ కొటేషన్. పాప బొమ్మ, ఇది కలే, కానీ నిజంగా నీవు గుండెతో అనుభవిస్తున్న వాస్తవం. అప్పుడు ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో నిండి ఓ మృదువైన స్వరం వినిపించింది. బుజ్జీ, నిద్రలేవాలి. కాలం అయిపోయింది. టెడ్డీ బేర్ చెబుతాడు, వెళ్ళాలి బుజ్జీ, లేదంటే నీకింకా ఇంటికి తిరిగిపోవడం కష్టమవుతుంది. బుజ్జి వాళ్లను వీడుతూ, మళ్ళీ కలుస్తామా అని అడిగింది. పాండా నవ్వుతూ, ప్రతి రాత్రి నీ కలలలో మేముంటాం. ఆమె కళ్ళు మూసుకుంది. మళ్ళీ తెరిచేసరికి తన మంచంలో ఉంది. బొమ్మలన్నీ మునుపటిలా ఉండిపోయాయి. ఆమె ముద్దుగా నవ్వింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, బొమ్మల ప్రపంచం నిజంగా ఉంది. ముగింపు. అప్పటినుంచి బుజ్జి ప్రతి రాత్రి